హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటి అని అంటే వాలంటీర్స్ కోసం ఇంకొక ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇందుకే ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఈ మంత్ శాలరీస్ పడతాయా లేవా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. లాస్ట్ మంత్ అయితే మనకి వాలంటీర్స్ అందరికీ 5200 రూపీస్ అయితే పడ్డాయి కదా శాలరీస్. సో ఈ మంత్ అయితే మటుకు 200 రూపీస్ పడదు, 5000 పడుతుంది. అది కూడా కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే బిల్స్ పెట్టడం చాలా లేట్ అయింది కదా. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన ఫస్ట్ మంత్ శాలరీ కాబట్టి సో కొద్దిగా లేట్ అవుతుంది. సో ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళందరికీ కంపల్సరీగా శాలరీస్ అయితే పడతాయి. సరే, మీరు ఎలా చెప్తున్నారు, మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారంటే, నాకైతే సచివాలయం అడ్మిన్ ద్వారా తెలిసింది. ఆల్రెడీ శాలరీ బిల్స్ అయితే పంపించేసాము, అందరికీ కంపల్సరీగా శాలరీస్ పడతాయి అని చెప్పేసి అన్నారు. అలాగే ఈ విషయం కూడా చెప్పారు, ఎక్కడైతే రాజీనామా చేస్తారో వాళ్ళెవరికి శాలరీస్ అయ్యి ఆల్రెడీ 2 మంత్స్ నుంచి వాళ్ళకి శాలరీస్ పడట్లేదు కాబట్టి ఇప్పుడు కూడా పడవు. సో ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ జాబ్లో ఉన్నట్టే కాబట్టి సో వాళ్ళందరికీ కంపల్సరీగా పడతాయి. సో ఆగస్ట్ మంత్ ఏంటన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే వాలంటీర్స్ కోసం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కదా. ఇంకా వాలంటీర్స్కి సంబంధించినంత వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన అది కరెక్ట్ అయితేనే మీ వరకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.